క్యాన్సర్లు అంటేనే ప్రమాదకరం, ప్రాణాంతకం. అయితే కొన్ని రకాల క్యాన్సర్లు ప్రమాదకరమైనవి, ప్రాణాంతకమైనవే కాదు, అత్యంత వేదనాభరితమైనవి కూడా. ఇందుకు కోలోరెక్టల్ క్యాన్సర్ ఒక చక్కటి ఉదాహరణ. పెద్ద పేగులో ఆసన మార్గంలో క్యాన్సర్ కణితులు పురుడు పోసుకున్నప్పుడు వాటిని తొలగించడం, చికిత్స చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన వ్యవహారం. అయితే పెద్ద పేగులో ఆసన భాగంలో క్యాన్సర్ ఆనవాళ్లను తొలిదశలోనే పసిగట్టి చికిత్స మొదలుపెడితే మంచి ఫలితం ఉంటుంది. కోలోరెక్టల్ క్యాన్సర్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్ద పేగులో క్యాన్సర్ ఎందుకు వస్తోంది? ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ క్యాన్సర్స్లో ఒకటండి. ఇది 4th లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్లో ఉంటుందండి గ్లోబల్ క్యాన్ డేటా ప్రకారం. ప్రతి సంవత్సరం మినిమము 70,000 నుంచి 80,000 కొత్త పేగు క్యాన్సర్స్ అనేవి మన ఇండియాలో డయాగ్నోసిస్ అవుతున్నాయండి. వీటిల్లో ఏంటంటే చాలామంది మన ఇండియాలో పీపుల్ ఏంటంటే చాలామంది అడ్వాన్స్ స్టేజ్లో ప్రజెంట్ అవుతారు. అంటే స్టేజ్ 3, స్టేజ్ 4లో ఎక్కువ మంది ప్రజెంట్ అవుతారు. అదే స్టేజ్ 1, స్టేజ్ 2లో కనుక ప్రజెంట్ అయితే కనుక వీళ్ళలో ఎక్కువ మందిని క్యూర్ చేయగలుగుతాం. సో మన ఇండియాలో ఏంటంటే ప్రతి ఇద్దరిలో డయాగ్నోసిస్ అయిన వాళ్ళలో ఒకళ్ళు చనిపోతున్నారు. అంటే 50%, 60% మోర్టాలిటీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్ స్టేజ్లో ప్రజెంట్ అవుతున్నారు. అదే కనుక వీళ్ళని కనుక మనం ఎర్లీగా పట్టుకోగలిగితే కనుక వీళ్ళు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ వీళ్ళల్లో కనుక మనం స్ట్రిక్ట్గా ఫాలో అయితే వీళ్ళని ఎర్లీగా పట్టుకుని వీళ్ళ యొక్క మరణాలను మనం తగ్గించుకోవటానికి ఆస్కారం ఉంటుందండి. పెద్ద పేగులో క్యాన్సర్ ముప్పు ఎవరికి ఎక్కువ? కోలాన్ క్యాన్సర్ జనరల్గా అండి ఎక్కువ జెనెటిక్ కాజెస్ అనేవి కొంతమంది ఉంటాయి. అంటే వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్లో కొంతమంది ఉంటాయి. కొంతమందికి ఫుడ్ హ్యాబిట్స్ కామన్గా స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత ఎక్కువ రెడ్ మీట్ తినే వాళ్ళల్లో ఇలాంటి వాళ్ళల్లో ఈ కోలాన్ క్యాన్సర్ అనేది, రెక్టల్ క్యాన్సర్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. కొంతమంది డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో, కొంతమందిలో ఏంటంటే వంశపారంపర్యంగా ఉన్న వాళ్ళల్లో, కొంతమంది ఎక్కువ మీట్ ఎక్కువ తింటారు, తర్వాత ఫైబర్ తక్కువ తింటారు. వీళ్ళల్లో ఈ కోలాన్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. పెద్ద పేగు క్యాన్సర్ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? కోలోరెక్టల్ క్యాన్సర్లో అండి ఈ పేషెంట్కి సపోజ్ అసెండింగ్ కోలాన్ క్యాన్సర్ ఉందనుకోండి, రక్తహీనతతో ప్రజెంట్ అవుతారు. తర్వాత బ్లాక్ మోషన్ అవటం అనేది దీంతో ప్రజెంట్ అనేది అవుతారు. అదే రెక్టల్ క్యాన్సర్ ఉందనుకోండి, ఎక్కువ బ్లీడింగ్ పర్ రెక్టం, అంటే మోషన్ కూడా ఎక్కువ బ్లడ్ పోవటం కానీ, అంటే ఫ్రెష్ బ్లడ్డే పోతుంది అనమాట. సో ఎనీమియాతో ప్రజెంట్ అవటము, కొంతమంది ఏమో బరువు తగ్గటము, కొంతమంది ఆకలి తగ్గటము, కొంతమంది అడ్వాన్స్ స్టేజెస్లో అనుకోండి కడుపులో కనుక డిసీజ్ పాకితే ఎసైటిస్తో ప్రజెంట్ అవటము, కొంతమంది వీక్నెస్తో ప్రజెంట్ అవటం, కొంతమంది లివర్ కాట్లికి పాకితేనేమో జాండిస్తో ప్రజెంట్ అవటం, కొంతమంది లంగ్స్ కాట్లికి స్ప్రెడ్ అవుతేనేమో దగ్గుతో కానీ, లేకపోతే ఆయాసంతో కానీ, లేకపోతే ప్లూరల్ ఎఫ్యూషన్ వీటితో ప్రజెంట్ అవటం అనేది జరుగుతుందండి. పెద్ద పేగులో క్యాన్సర్ను ఎలా నిర్ధారిస్తారు? కోలోరెక్టల్ క్యాన్సర్స్ కంటే ఒకసారి కనుక మనం పేషెంట్కు చేసిన సిమ్టమ్స్ని బట్టి కనుక ఉంటే కనుక బేసిక్ టెస్ట్ అనేది స్టూల్ అక్కల్ బ్లడ్ ఇట్లాంటివి చేస్తామండి. రెండోది మెయిన్గా ఏంటంటే కొలనోస్కోపీ అనేది గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ద డయాగ్నోసిస్ అండి. కొలనోస్కోపీ అనేది మనం మోషన్ పేగిన మొత్తాన్ని కింద రెక్టం నుంచి ఈ లాస్ట్ టెర్మినల్ పార్ట్ ఆఫ్ ఇలియం వరకు మొత్తం కనుక కొలనోస్కోపీ ద్వారా చూసి అక్కడ పుళ్ళు ఏమన్నా, పాలిప్ ఏమన్నా అట్లాంటివి ఉంటే కనుక దాని నుంచి ఒక ముక్క పరీక్ష అనేది చేయటం అనేది జరుగుతుంది. ఈ ముక్క పరీక్షని బయాప్సీ అంటారు. ఈ బయాప్సీ రిపోర్ట్ మనకు ఒక 3 నుంచి 5 రోజుల్లో వస్తుంది. ఒకసారి వచ్చిన తర్వాత ఇందులో క్యాన్సర్ అనేది కనుక నిర్ధారణ అయిన తర్వాత ఒక స్టేజింగ్ వర్కప్ అనే ఉంటాయి. ఈ స్టేజింగ్ వర్కప్లో ఏంటంటే కామన్గా మనం రెక్టల్ క్యాన్సర్స్కి అయితే ఎంఆర్ఐ ఒకటి ఉంటుంది, తర్వాత పెట్ స్కాన్ అనేది బాడీ మొత్తం స్కాన్ ఉంటుంది. ఎక్కడైతే పెట్ స్కాన్ అవైలబుల్ లేకపోతే కనుక హోల్ బాడీ సిటీ స్కాన్ అంటే చేయటం కూడా మనకి జరుగుతుంది. వీటిని బట్టి వచ్చిన రిజల్ట్స్ని బట్టి పేషెంట్కి ఉన్న స్టేజ్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది ట్యూమర్ బోర్డులో డిస్కస్ చేసుకుని మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటామండి. పెద్ద పేగు క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? కొత్త చికిత్సలు ఏమైనా వచ్చాయా? కోలోరెక్టల్ క్యాన్సర్లో అండి జనరల్గా స్టేజ్ని బట్టి, ఇప్పుడు కోలాన్ క్యాన్సర్ అనుకోండి, స్టేజ్ని బట్టి వైద్యం ఉంటుంది. అదే కనుక స్టేజ్ 1, స్టేజ్ 2లో, స్టేజ్ 3లో ఇట్లా కనుక ప్రజెంట్ అయ్యారనుకోండి ముందు సర్జికల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అదే కనుక స్టేజ్ 4 ప్రకారం వస్తే కనుక కొంతమందికి నియోడ్జువెంట్ కీమోథెరపీ అనేది పెట్టి ఆ కీమోథెరపీ తర్వాత డౌన్ స్టేజ్ చేసి తర్వాత ఉంటుంది. జనరల్గా కోలాన్ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ మంది అబ్స్ట్రక్షన్తో ప్రజెంట్ అవుతారు. ఇలా అబ్స్ట్రక్షన్తో ప్రజెంట్ అయిన వాళ్ళకి ముందు కీమోథెరపీలు కానీ అలా పెడతాం అనేది కుదరదు. వాళ్ళకి డైరెక్ట్గా ఆపరేషన్ చేసి తీయగలిగితే కనుక ఆ పేగు పార్ట్ వరకు తీసేసి లోపల ఎనస్టమోసిస్ చేసేసి
తర్వాత ఒక 21 రోజుల తర్వాత పేషెంట్కి అంతా వూండ్ హీలింగ్ అంతా అయిన తర్వాత అప్పుడు కీమోథెరపీలు కానీ అవి కానీ పెడతాం జరుగుతుంది. ఎవరికైతే అబ్స్ట్రక్షన్ లేదో వాళ్ళలో కొంతమందిలో లేటెస్ట్గా ఇమ్యూనోథెరపీ అనేది కూడా కొంతమందిలో ఎంఎంఆర్ మ్యుటేషన్ అనేది చేసి ఎంఎంఆర్ దాంట్లో కనుక ఎంఎస్ఐ అనేది టెస్ట్ చేసి ఎంఎస్ఐ టెస్ట్లో కనుక పాజిటివ్ ఉంటే కనుక వాళ్ళకి ఇమ్యూనోథెరపీ అనేది కూడా పనిచేస్తుంది, వాళ్ళకి సర్జరీ కూడా స్కిప్ చేయగలుగుతాం. అదే రెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్ వచ్చారనుకోండి, స్టేజ్ 1 లోపల వస్తే కనుక వాళ్ళకి ట్రాన్సానల్ ఎక్సిషన్ అనేది కూడా చేయొచ్చు. అంటే ఓన్లీ మోషన్ పేగ్ దగ్గర గుండా మనం ఆపరేషన్ చేసి చిన్నగా ఒక 5 మిల్లీమీటర్ నుంచి 1 సెంటీమీటర్ మార్జిన్తో ఆ పుండంతా తీసేసి ఎమ్మటే టెస్ట్కి పంపించి మార్జిన్స్ నెగిటివ్ ఉంటే కనుక వాళ్ళకి రేడియేషన్ అలాంటిది పెట్టి కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. అదే కనుక కొంతమంది కనుక స్టేజ్ 3 స్టేజ్ 4లో వస్తే ముందు టీఎన్టీ లేటెస్ట్గా టీఎన్టీ ప్రోటోకాల్ అని ఉంటుంది. అంటే ముందే కీమోథెరపీలు రేడియేషన్లు అన్నీ కంప్లీట్ చేసి దాని తర్వాత సర్జరీ చేయటం అనేది జరుగుతుంది. సో పేషెంట్ ఏ స్టేజ్లో ప్రజెంట్ అయ్యారు, ఏ ఆర్గాన్ దగ్గర ఉన్నది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుద్ది, కానీ అందరికి ఒకే ట్రీట్మెంట్గా ఉండదండి. కోలోరెక్టల్ క్యాన్సర్లో జనరల్గా పబ్లిక్లో ఉన్న ప్రాబ్లం అనుకున్నది ఏంటంటే పేగ్ క్యాన్సర్ వస్తే పేగ్ బయట పెడతారనేది అనుకుంటారు. పాతకాలంలో అయితేనేమో చాలామందికి అలా పెట్టే ఉంటుంది, ఎందుకంటే అప్పుడు ఉన్న ఫెసిలిటీస్ దాన్ని బట్టి. ఇప్పుడు లేటెస్ట్గా అడ్వాన్స్ సర్క్యులర్ స్టాప్లర్స్ కానీ లేకపోతే అడ్వాన్స్ రోబోటిక్ సర్జరీస్, ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇవన్నీ రావటం వల్ల చాలామందికి ఈవెన్ ఎవరైతే కనుక ఇంతకుముందు 3 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ గ్యాప్లో కింద లేకపోతే మనం ఏపీఆర్ అనే సర్జరీలు చేస్తాం. ఇప్పుడు ఈవెన్ 2 సెంటీమీటర్ ఉన్నా కూడా జబ్బు కనుక కీమో రేడియేషన్తో బాగా కంట్రోల్ అయితే వాళ్ళకి ఇంట్రాస్పెక్టిక్ రిసెక్షన్స్ అని చేసి చాలామందికి మనం బ్యాగ్ అనేది జీవితాంతం పర్మనెంట్ బ్యాగ్ అనేది తప్పించుకోవచ్చు. కొంతమందికి అవసరమైతే కనుక టెంపరీ బ్యాగ్ అనేది పెడతాము, టెంపరీ కోలాస్టమీ అనేది చేస్తాము. ఆ టెంపరీ కోలాస్టమీ అనేది ఒకసారి ట్రీట్మెంట్ అంతా అయిపోయి పేషెంట్ అంతా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఒక 3 నుంచి 4 మంత్స్లో మళ్ళీ క్లోజ్ చేసి లోపల పెడతాం అనేది జరుగుతుంది. ఇవన్నీ జరగాలంటే పేషెంట్ మెయిన్గా ఎర్లీ స్టేజ్లో తొందరగా డాక్టర్ దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకోవటం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సర్జరీ తర్వాత పెద్ద పేగులో క్యాన్సర్ మళ్లీ వచ్చే అవకాశం ఉంటుందా? ఒకసారి కనుక కోలన్ క్యాన్సర్ వచ్చిన తర్వాత అండి రెగ్యులర్గా వాళ్ళని ఫస్ట్ ఇయర్కి ఒకసారి, తర్వాత 3 ఇయర్స్కి, ఎవ్రీ 3 ఇయర్స్కి కంపల్సరీగా కొలనోస్కోపీ అనేది చేయించుకోమంటాం. ఎందుకంటే రిమైనింగ్ కోలన్లో కూడా మళ్ళీ వేరే ఏదైనా పాలిప్స్ రావటం కానీ లేకపోతే మళ్ళీ క్యాన్సర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో కంపల్సరీ వీళ్ళని రెగ్యులర్గా స్క్రీనింగ్ కొలనోస్కోపీ చేయించుకోమంటాము. కొంతమందికి అల్ట్రాసౌండ్ కానీ, కొంతమంది సిటీ స్కాన్, కొంతమందికి సిఈఏ బ్లడ్ లెవెల్స్ చెక్ చేయటం, ఇలా మనం రెగ్యులర్ ఫాలోఅప్లో పెట్టి మనం పేషెంట్ రమ్మని చెప్తామండి. పెద్ద పేగులో క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చా? పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా జనరల్గా ఏంటంటే అండి డైలీ యోగా, వాకింగ్ అలాంటివి చేసుకుంటా బరువు కంట్రోల్ పెట్టుకుని మనకి ఉన్న చెడు అలవాట్లు ఏమన్నా ఆ స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటివి ఉంటే మానేసేసి మీట్ కన్సంప్షన్ తగ్గించి, దట్టు స్పెషల్లీ రెడ్ మీట్ కన్సంప్షన్ అనేది తగ్గించి హై ఫైబర్ ఫుడ్ తీసుకుంటా మంచిగా డైలీ మోషన్ ఫ్రీగా అయ్యేటట్టుగా చూసుకుంటూ ఉంటే కనుక జనరల్గా ఈ కోలన్ క్యాన్సర్ నుంచి మనం తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరికైతే వంశపారంపర్యంగా కనుక కోలన్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ కనుక ఉంటే వాళ్ళు కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రెగ్యులర్గా స్క్రీనింగ్ కొలనోస్కోపీలు చేయించుకుంటా అట్లాంటి చేయించుకుంటా ఉంటే ఎర్లీగా వాళ్ళని పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మల విసర్జన తీరుతెన్నుల్లో మార్పులు కనిపిస్తున్నప్పుడు, మలంలో తరచూ రక్తం పడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే క్యాన్సర్ను నిర్ధారించే కొలనోస్కోపీ చేయించుకోవాలి. ఇక పెద్ద పేగులో క్యాన్సర్ నివారణకు చక్కటి ఆహారపు అలవాట్లను పాటించాలి. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.